Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్ళు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% discount. 3 pieces dresses పై 10% to 50% discount. Western wear పై 10% to 50% discount. Men's wear పై suiting shirtings పై 10% to 50% discount. Handlooms పై 10% to 50% discount. Kids wear పై special offer 10% to 50% discount. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. మండలాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. నేడు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో హేరంబ గణపతిగా దర్శనమిస్తున్న స్వామివారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్న భక్తులు. ప్రతిరోజు ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపిన పాలకవర్గ సభ్యులు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ కు పాలాభిషేకం నిర్వహించిన టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు. డిఎస్సి నియామకాలు నిలుపుదల చేసేందుకు జగన్ కోర్టులను ఆశ్రయించడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డ సత్యసాయి. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము అన్నారు. గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. గుడివాడ ఏలూరు రోడ్లోని ప్రజావేదిక టీడీపీ కార్యాలయంలో రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల మండల పరిషత్ మరియు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. అనంతరం గ్రామాల వారీగా స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే రాము పలు సూచనలు చేశారు. గ్రామాల వారీగా అభివృద్ధి పనులు అంచనాలు రూపొందించి తదుపరి సమావేశంలో తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే రాము తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తున్నామని అన్నారు. ఎన్ఆర్జీఎస్ జిల్లా పరిషత్ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు లక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో గుడ్లవల్లేరు ఎంపీడీఓ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఇమ్రాన్, నందివాడ ఎంపీడీఓ మల్లేశ్వరి, గుడివాడ ఎంపీడీఓ విష్ణుప్రసాద్, పంచాయతీరాజ్ డిఈ రవి, పంచాయతీరాజ్ ఏఈలు సూరిబాబు, నాగేశ్వరరావు తదితరులు అధికారులు పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళివ్వండి. సంవత్సరం 300 ఉంటే 60 ఇచ్చారు. ఇది ఒకటి బాగా వెళ్ళండి. ఇంకే కడతారు వీళ్ళు. బయట నుంచి కూడా తెప్పిస్తా ఉన్నారు, అది ఇది కూడా చెప్తా ఉన్నారు. నేను కాల్ చేస్తే లాస్ట్ టైము తగ్గమేదండి మెయిన్ అది కంకరేసి వదిలేశారు చాలా సంవత్సరాలు. నేను వచ్చిన తర్వాత గొడవ చేస్తే నేను వచ్చిన తర్వాత గొడవ చేస్తే సరే మొదలెడుతున్నామండి అని చెప్పేసి కలెక్టర్ గారితో కూడా చెప్పుకుంటే ఆయన చేసి మొదలెట్టి
నేను కోతరం నుంచి డోకిపర్రి వెళ్తే వాళ్ళు డోకిపర్రి నుంచి నిడుమర్రు చేశారు అటుపక్క, మళ్ళీ రాపేసి ఉంది. ఇప్పుడు దాని మీద అంతా రాళ్లు పోసేసి ఉన్నాయి, రాళ్ళ గొట్టలు పెట్టి ఉన్నాయి. అదేమో అది అయిపోయి కూడా సంవత్సరం అయిపోయిందండి, మళ్ళీ మొదలెట్టుకోవచ్చు. అది అయిపోయి కూడా ఒకసారి కొంచెం ఇమీడియట్ గా దేవదోటి చేయాలని. ఎందుకంటే 2-3 చనిపోయారు కూడా రాళ్ళు తగిలి, ఎప్పటి నుంచో లేచిపోయారు. ఓకే అండి, షూర్ అండి, థ్యాంక్ యూ. Is there anything you want to discuss? నాకు టోటల్ ఏదో చేసేద్దాం వచ్చాను. ఏం చేస్తా పిల్లపాడు ఒకటి, తుమ్మలపల్లి అండి. దేంట్లో వచ్చింది? ఏమేమి కావాలని వచ్చి నాతోటి ఆ పని చేయించుకోండి. అలా చేస్తే వాళ్ళతో మాట్లాడండి. నేను కూడా మీకు కావాల్సిన ఫోన్ కాల్ దగ్గర నేను చేసి పెడతాను. అది ఎందుకంటే మీరు క్లారిటీలో ఉండాలి కదా. దానివల్ల మీరు నేను అడ్మిట్ చేయాలని ఉద్దేశం కాకుండా మీరే స్టెప్ ఫార్వర్డ్ వచ్చి ఓకే ఇదంతా రెడీ ఉందని ఈ పాయింట్ మనం తెచ్చుకోవచ్చాను. లేదు పలానా వాళ్ళతో మాట్లాడితే వచ్చింది రావట్లేదు, మీరు డబ్బులు రావట్లేదు, ఏం చేస్తారు ఎవరితో మాట్లాడలేదు. కాబట్టి కొంచెం ఎగ్జిబిట్ చేయబోతుంటే అంటే ఓవరాల్ సార్ మొత్తం కాంట్రాక్ట్ అంటే మనం సగం ప్రైవేట్ ద్వారా సగం గవర్నమెంట్, దాన్ని బట్టి 300 గవర్నమెంట్ ద్వారా వెళ్ళిపోయినది. పిల్లపాడు ఒకటి, తుమ్మలపల్లి అండి. దేంట్లో వచ్చింది? గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో నేడు 3వ రోజు భక్తులకు స్వామివారు పేరంబ గణపతిగా భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. 2వ రోజు ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ తెలిపారు. అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయని, ప్రతిరోజు సాయంత్రం దేవాలయం ప్రాంగణం నందు భక్త బృందం వారిచే పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు రాజేష్ తెలిపారు. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి యారగడ్డ వాసు మరియు పాలకవర్గ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకి, మా ధర్మకర్తల మండలికి, అలాగే దేవస్థాన యాజమాన్యానికి, భక్తులకి, పురోహితులకి, ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున స్వామివారు పేరమ్మ గణపతి స్వామివారి దర్శనమిస్తున్నారు. అలాగే రేపు వీర గణపతి స్వామివారి దర్శనంలో స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్న సాయంత్రం నుంచి కూడా మొదలైనవి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో గుడి ఆవరణ బయట భజన కార్యక్రమం చక్కగా నిర్వహించబడింది. అలాగే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో జేవీవి కుమారి గారి ఆధ్వర్యంలో గొప్ప కోలాట ప్రదర్శన నిర్వహించబడింది. అలాగే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ రోజున శివజ్యోతి నృత్యాలయం వారిచే గొప్ప కూచిపూడి కార్యక్రమం కలదు. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఆలయనందు సందర్శించి ఈ కార్యక్రమాన్ని వీక్షించి జయప్రదం చేయి కోరుతున్నాము. అట్లాగే సెప్టెంబర్ 3వ తారీఖున ఏకాదశి రోజు వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా, దంపతులు కానీ, దంపతులే కాదు ఎవరైనా కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో మీ పేరుని నమోదు చేయించుకుని 516 రూపాయలు చెల్లించి మీ గోత్రనామాలను నమోదు చేయించుకుని ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టత ఏమిటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, వివాహం, మనశ్శాంతి ఇట్లా అనేకమైనవి చేకూరుతాయి ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న వారికి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతను తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొదలుచు కోరుతున్నాము. అలాగే 3వ తారీఖున జరుగు లక్ష్మీ గణపతి హోమంలో
ఎవరైతే పాల్గొంటారో వారికి భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. మన మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి విశేష అలంకారాలతో, అలాగే కన్నులు మిరుమిట్టుకొల్పే లైటింగ్లతో, సన్నాయి మేళతాళాలతో ఆ స్వామివారికి, ఆ మహావినాయక స్వామి వారికి వైభవంగా దూపము అలాగే వీరంగము వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతినిత్యము ఉదయం సాయంత్రం ఆ స్వామివారికి విశేష పూజలు భక్తుల సహకారంతో, అలాగే ఉభయదాతలు మా ధర్మకర్తలందరూ సహకారంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది. అలాగే ప్రతినిత్యము భక్తులు ఇచ్చేసి మా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన గుడివాడ మెయిన్ రోడ్లో ఏం చేసినటువంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అందు ఈరోజు స్వామివారు తేరమ్మ గణపతిగా దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపపాత్రగా కోరుచున్నాం. అట్లాగే వచ్చే నెల 3వ తారీఖు ఆ రోజు బుధవారం స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు ఏకాదశి కూడా కలిసి వచ్చింది. భక్తులందరూ కూడాను ఆ రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నాం. భక్తులందరూ కూడాను ఈ యొక్క హోమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం సేకరించి ఆ రోజు భక్తులకు భార్యాభర్తలకు ఎవరైతే దంపతులు కూర్చుంటారో ఇద్దరికి మాత్రం భోజనం ఏర్పాటు చేస్తున్నాం. దేవస్థానం వాళ్ళు తప్పకుండా విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని 516 రూపాయలు చదివించినట్లయితే ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి కృపపాత్రగా కోరుతున్నాం. ప్రజలందరికీ, గుడివాడ ప్రజలందరికీ ఇక్కడ విఘ్నేశ్వర స్వామి గుడిలో జరిగే నవరాత్రులు అన్నీ కూడాను చాలా బాగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా మంచి అలంకరణ, రేపు అలంకరణ జరుగుతుంది. అందరూ విచ్చేసి ఆనందించవలసిందిగా కోరుతున్నాము. రేపు 3వ తారీఖు జరిగే లక్ష్మీ గణపతి హోమానికి అందరూ విచ్చేయవలసింది. తీర్థ ప్రసాదాలు తీసుకొని చాలా విశిష్టమైన రోజు. ఆ రోజున చాలా బాగా జరుగుతుంది. అందరూ వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం. మెగా డిఎస్సి ద్వారా వేల ఉద్యోగాలను అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తుంటే దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి ఉద్యోగ నియామకాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ చిత్రపటాలకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ సత్యసాయి మాట్లాడుతూ 2014 నుండి 19 వరకు వందల సంఖ్యలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అని, అనంతరం మరలా ఇప్పుడు ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం ఏడాది కాలంలోనే ఉద్యోగ నియామకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని ఆయన తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు జబీన్, సురేంద్ర, సూరిబాబు, వంశీ, ప్రసాద్, యువజిత్, నితీష్, పాపారావు, ఇషా, క్రాంతి, నిరంజన్ మరియు టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే మరి జాబ్ క్యాలెండరు ఇస్తామని చెప్పామో, మరి అదేవిధంగా మెగా డిఎస్సి ఏదైతే ఇస్తామని చెప్పామో, మరి ఆ హామీని వచ్చిన సంవత్సర కాలంలోనే మరి మెగా డిఎస్సి ఇచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది టీచర్ పోస్టుల కోసం ఎవరైతే గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో మోసపోయారో, 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారో, ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు తెచ్చుకుని ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. ఇవాళ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 డిఎస్సీలు ఇచ్చి 1,80,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చినటువంటి ఘనత ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. మరి వాళ్ళ అనేక విధాలుగా మరి 94 నుంచి 2019 దాకా సుమారుగా 1,80,000 మందికి ఇచ్చారు. మరి 2014-19 గవర్నమెంట్లో కూడా మరి 2014లో సుమారుగా 9,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చారు. మరి 2018లో 7,000 పోస్టులు ఇచ్చారు. 2019లో 500 పోస్టులు ఇచ్చారు. ఒక్క 2014-19 గవర్నమెంట్లో మధ్యలోనే సుమారు 17,000 మందికి టీచర్ పోస్ట్ ఇచ్చేటువంటి ఘనత మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని ఆదుకునేటువంటి ఘనత ఒక చంద్రబాబు గారికి దక్కింది. మరి 2019 ఎలక్షన్ ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో అతను ఇష్టానుసారంగా ప్రజల్లో మాట్లాడుతూ అనేక అబద్ధాలు దుష్ప్రచారం చేసి 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇవాళ అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కనీసం ఒక్క డిఎస్సి అన్న వదిలేడా, ఒక్క టీచర్ పోస్ట్ అన్న భర్తీ చేశాడా అని చెప్పి నేను జగన్మోహన్ అడుగుతా ఉన్నా.
మెగా డిఎస్సి అన్నాడు, జంబో డిఎస్సి అన్నాడు, మినీ డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. కనీసం అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ అన్నప్పుడు కనీసం ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏమైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పి నేను తెలియజేయగలను. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో 16,347 పోస్టులు రావడానికి కారణం, మరి ముఖ్యమైనటువంటి కారణం మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 23 కేసులు వేశారండి, 23 కేసులు వేశారు ఈ మెగా డిఎస్సీని ఆపడం కోసం హైకోర్టులో. అయినా కూడా కేవలం 4 నెలల్లోనే ప్రక్రియను పూర్తి చేసి ఇంతమందికి పోస్టింగ్ ఇచ్చినటువంటి ఘనత లోకేష్ గారికి ఇచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో కానీ లేకపోతే మిగిలినటువంటి జూనియర్ కళాశాలలో కానీ 3,600 పోస్టులు ఏవైతే కాంట్రాక్టింగ్ కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ కింద ఉన్నాయో 3,619 పోస్టుల్ని ఇవాళ జూనియర్ కాలేజీల్లో ఫిల్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మరి అదేవిధంగా మరి ఉపాధ్యాయుల్ని మేమంతా గౌరవంగా చూస్తూ చాలా ఉన్నతమైన స్థానంలో మరి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పి అంటే విద్యను పెంపొందించే విధంగా ప్రాణామం పెరిగే విధంగా మేము చేస్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3వ స్థానంలో ఉన్నటువంటి విద్యా మండలి 19వ స్థానానికి పడిపోయింది. మరి అదేవిధంగా ఇదే ఉపాధ్యాయులతో వాళ్ళు మద్య షాపుల దగ్గర ఉద్యోగాలు చేయించారు, టాయిలెట్ల దగ్గర ఉద్యోగాలు చేయించారు, ఆఖరికి నాడు నేడు అని చెప్పి వీళ్ళు దోచుకునే స్కాములు స్కీములకు కూడా వాళ్ళని పర్యవేక్షించమని చెప్పి వాళ్ళని అప్లోడ్ చేయమని చెప్పి అంటే సిమెంట్ పనులు ఇసుక పనులు కూడా స్కూల్లో కట్టాలి అంటే టీచర్లతో కట్టించే పరిస్థితికి తీసుకొచ్చి అవి కూడా అప్లోడ్ చేయకపోతే మళ్ళీ మెమోలు ఇచ్చి అంటే వాచ్మెన్ల కంటే ఘోరంగా టీచర్లతో పనులు చేయించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ మేము వచ్చిన తర్వాత విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇప్పించడం కానీ మెగా డిఎస్సి ఇవ్వడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతాం కానీ డిజిటల్ క్లాసులు చేయడం కానీ అనేక విధాలుగా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, విట్ యూనివర్సిటీ కానీ, అమృత యూనివర్సిటీ కానీ అనేక యూనివర్సిటీలని ఐఐటిని కానీ ఎయిమ్స్ని కానీ అనేక సంస్థలను తీసుకొచ్చి మన క్యాపిటల్లో పెడతాం జరిగింది. మరి అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో ఫ్యూచర్ టెక్నాలజీ ఏఐ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇవన్నీ కూడా అమరావతిలో తీసుకొచ్చి భవిష్యత్ తరాలకి దిక్సూచిగా నిలవాలన్నటువంటి ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంటే పనికిమాలిన కేసు జగన్మోహన్ రెడ్డి కోర్టులో వేసి పిచ్చి ఆనందం సునకానందం అంటే ఎవరో అభివృద్ధి చెందకూడదు, ఎవరో బాగుపడకూడదు, మనం ఇచ్చే ఎంతో కొంత పథకాలతో వీళ్ళు బతకాలి అనేటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో ఇంకా పోలా. ఆ 11 సీట్లు కూడా ఉండవు. ఈ రకంగా మీరు కోర్టులో పిచ్చి పిచ్చి వేషాలు వేసి కేసులు వేస్తూ ఉంటే ఆ 11 సీట్లు కూడా మిగలవని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పిందో ఇవాళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చెప్పిందో ఆ హామీని నెరవేర్చేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే చెప్పారో మరి ఆల్రెడీ 2 సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆల్రెడీ 7,000 రూపాయలు ఆల్రెడీ అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి పెన్షన్ ఏదైతే 4,000 పెంచుతామని చెప్పి అన్నారో మీలాగా సంవత్సరం 250 రూపాయలు 250 రూపాయలు అని చెప్పి కాలం వెళ్ళగట్ల వచ్చిన రోజే మొదటి సంతకమే ఎలక్షన్ టైంలో ఉన్న 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ పథకం కూడా త్వరలోనే రాబోతా ఉంది. మేము ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేర్చే దశలో మా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ 20 లక్షల మందికి వచ్చే ఎలక్షన్ లోపు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా మేమందరం కూడా కష్టపడి ఈ ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదర్శిస్తా ఉన్నారు, ఆకర్షిస్తా ఉన్నారు. దానికి ఉదాహరణే పులివెందుల్లో ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు ఎలక్షన్ ముందు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే 3 చోట్ల ఎమ్మెల్సీ జరిగితే 3 చోట్ల బ్యాలెట్లోనే గెలిచాం మేము. మరి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ జరిగితే ఈవీఎంల్లో 164 సీట్లు వస్తే ఈవీఎంల వల్ల అంటున్నారు. మరి ఒంటిమిట్ట పులివెందుల మీ సొంత నియోజకవర్గమేగా, మీ సొంత మండలాలేగా, బ్యాలెట్ ఓటింగ్గా జరిగింది. బ్యాలెట్ ఓటింగు ఓడిపోతారు, ఈవీఎం ఓటింగు ఓడిపోతారు.
పంచభూతన్ రాధా గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే మీ 17 మంది ఎమ్మెల్యేలో తేడా చేస్తే మీ ఎమ్మెల్యేని మీ మీద నమ్మకం లేక మా ఎమ్మెల్సీని గెలిపించారు. అంటే మిమ్మల్ని ఎవరు కోరుకోవట్లా, మీ పార్టీ వాళ్ళు కోరుకోవట్లా, మీ సొంత నియోజకవర్గ ప్రజలు కోరుకోవట్లా, ఎవరు కోరుకోవట్లా. మీరేమో బ్యాలెట్ ఓటింగ్ వద్దంటారు, ఈవీఎం ఓటింగ్ వద్దంటారు. అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఏమన్నా తీసుకురావాలా? అంటే మీ ఇళ్లలో ఏమన్నా మెషిన్లు నొక్కాలా? ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి 30 ఏళ్ల తర్వాత ఎలక్షన్లో ఓటేసి భారీ మెజారిటీ ఇచ్చారు, మీకు డిపాజిట్ రాలేదంటే 11 సీట్లు కూడా ఈ రకంగా మీరు బిహేవ్ చేస్తే 11 సీట్లు కూడా రావు అని చెప్పి ఒక ఉదాహరణగా మీకు పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్ళు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% డిస్కౌంట్. 3 pieces డ్రెస్సెస్ పై 10% to 50% డిస్కౌంట్. వెస్ట్రన్ వేర్ పై 10% to 50% డిస్కౌంట్. మెన్స్ వేర్ పై సూటింగ్ షర్టింగ్స్ పై 10% to 50% డిస్కౌంట్. హ్యాండ్లూమ్స్ పై 10% to 50% డిస్కౌంట్. కిడ్స్ వేర్ పై స్పెషల్ ఆఫర్ 10% to 50% డిస్కౌంట్. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. హాకీ లెజెండ్ పద్మ విభూషణ్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన అండర్ 14 మరియు 15 జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు బహుమతులను అందజేయడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 2 రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేసిన పర్వతనేని జగన్మోహన్ రావుకు పద్మ విభూషణ్ ధ్యాన్ చంద్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం యలవతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో అనేక మందికి ఉచిత శిక్షణ అందజేయడం వల్ల నేడు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతున్నారని ఆయన తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ క్రీడలను స్టేడియం తరపున నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సమీపిత కార్యదర్శి కిలారపు రంగాప్రసాద్, గుడిమండ రామ్మోహన్ రావు, బొగ్గవరపు తిరుపతయ్య మరియు స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారిని స్మరించుకుంటూ ఆయనకి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మొన్న 24, 25 తారీఖుల్లో మన డివిజన్ లెవెల్లో గుడివాడ టౌన్, అట్లాగే మనకు సంబంధించినటువంటి 4 మండలాలు గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు, అట్లాగే పెదపారుపూడి, ఈ సంబంధించి అథ్లెటిక్స్ మీట్ని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరపడం జరిగింది. ఈ అథ్లెటిక్ మీట్లో మరి గుడివాడ పట్టణమే కాకుండా ఈ చుట్టుపక్కల 4 మండలాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు దీనిలో పాల్గొనడం, చాలా మంది విజేతలుగా నిలవడం కూడా జరిగింది. మరి ఆ రోజున గుడివాడ డిఎస్పీ ధీరజ్ వినీల్ గారు ఓపెన్ చేశారు. ఈ రోజున ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు రావాల్సి ఉండి ఆయన కొంచెం అత్యవసర పని వాళ్ళు రాలేకపోయారు. మరి ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ స్టేడియంగా 42 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఎన్టీఆర్ స్టేడియంకి బ్రహ్మాండంగా ఈ స్టేడియం పనిచేస్తూ ఉంది. ఈ స్టేడియంలో ఈవెంట్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ స్టేడియం కమిటీ మరి ఈ జిల్లాలోనే బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియంకి అవార్డు రావడం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించి అనేకమైనటువంటి క్రీడాంశాల్లో విద్యార్థులకి
శిక్షణ ఇవ్వడమే కాకుండా వారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాంశాల్లో పాల్గొనడానికి కానీ వారు రాణించడానికి కానీ పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఈ స్టేడియం ముందుంటుంది. దానివల్ల ఈ రోజున వేలాది మంది విద్యార్థులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మరి గుర్తింపు తెచ్చుకున్నారు. అట్లాగే ఈ రోజున ఏంటో వచ్చినాయి, ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ స్టేడియం పవర్ లిఫ్టర్ నేపాల్లో జరిగినటువంటి జరగాల్సిన ఈవెంట్లో శ్రీ దుర్గా సత్యనారాయణ ఇతను వెయిట్ లిఫ్టర్ రేపు నేపాల్లో జరిగేటటువంటి ఈవెంట్లో కూడా ఎన్టీఆర్ స్టేడియం తరఫున ఇతను పాల్గొనబోతా ఉన్నాడు. అట్లాగే ఎస్ఆర్ఆర్ స్టేట్ టోర్నమెంట్ లో చెస్ లో పాల్గొన్నటువంటి జి హర్షిత మచిలీపట్నంలో 2వ స్థానం సాధించింది. అట్లాగే వేదాంశ్ ఏ రహమాన్ కూడా ఆ స్థాయిలో పార్టిసిపేట్ చేసి సాధించారండి. ఇదంతా కూడా ఎన్టీఆర్ స్టేడియం పిల్లలకి ఇస్తున్నటువంటి శిక్షణ. 14 క్రీడాంశాల్లో ఈ రోజున నిష్ణాతులైనటువంటి కోచ్ల్ని ఇక్కడ పెట్టి ఆ కోచ్ల ద్వారా వేలాది మంది విద్యార్థులకి శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా శిక్షణ ఇస్తున్నటువంటి చరిత్ర ఈ ఎన్టీఆర్ స్టేడియం ఉంది. తప్పనిసరిగా ఇంకా క్రీడాకారులు కానీ క్రీడా అభిమానులు కానీ ఎవరైనా క్రీడల మీద ఆసక్తి ఉన్నవారు కానీ ఈ ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడలకు సంబంధించి ఇంకా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటే మీ అందరి సూచనలు సలహాలు కూడా తప్పకుండా తీసుకుని ఈ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో అన్న నందమూరి తారక రామారావు ఏ ఉద్దేశంతో అయితే మనకి క్రీడా ప్రాంగణాన్ని ఇచ్చాడో మరి క్రీడాకారుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఈ ప్రాంగణం ఏర్పడిందో దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున మరి ఈ ఈవెంట్లో పాల్గొని మరి ఈ రోజున విజేతలుగా నిలిచినటువంటి అట్లాగే పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ లంక గ్రామాల ప్రజలను మరియు లోతట్టు ప్రాంత నివాసులను అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే కృష్ణా నదికి భారీగా వరద చేరుతుందని, దీంతో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రధానంగా లంక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు నీటి ప్రవాహం అప్డేట్ ను తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలోని ఎస్డీఆర్ఎఫ్ బృందం చేరుకుందని తెలియజేస్తారు. అలాగే గత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని బొడమేరు మరియు బొడమేరు ముంపుకు గురే గ్రామాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందజేయడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు. నదిలో ఇప్పుడు మళ్ళీ వాటర్ ఫ్లో పెరిగింది. అంటే 3.96 lakh క్యూసెక్స్కి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ అయింది. ఇప్పుడు దాదాపు 4,05,000 క్యూసెక్స్ వాటర్ పారుతూ ఉంది. సో ఇది కంటిన్యూస్గా మేము సిచ్యుయేషన్ మానిటర్ చేస్తున్నాము. మన ఏ కన్సర్న్ మండల్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మనకు మేజర్గా ఆల్రెడీ ఒక తొట్లూరులో ఎస్డిఆర్ఎఫ్ టీమును కూడా రిక్వెజిషన్ చేశాము యాక్చువల్లీ. దీంతోపాటు మనకు కంట్రోల్ రూమ్ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫంక్షనల్ అవుతుంది. కంటిన్యూస్లీ సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నాం. బుడమేరు వైపు కూడాను అందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే బుడమేరు ప్రాంతంలో కొంతవరకు వర్షపాతం వస్తుంది కనుక ఆ కన్సర్న్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి ఏ విలేజెస్ కొంచెం ముంపుకి గురైనాయి అవన్నీ కూడా అలర్ట్ చేసి పెట్టాము. రిలీఫ్ సెంటర్స్ జస్ట్ ఇన్ కేస్ వాటర్ ఫ్లో పెరిగితే ఏ ప్రజల్ని ఎక్కడెక్కడ రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేయాలనేది కూడాను లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేయించి పెట్టడం జరిగింది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు మనం అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము యాక్చువల్లీ. ఇంకా లేదు, ఇప్పుడేం ప్రస్తుతం ఎడ్లంకాకు సంబంధించి అక్కడ వాటర్ ఫోర్స్ వల్ల కొంతవరకును, అంటే ఇది ఈ రోజు ప్రాబ్లం కాదు, ఇప్పుడు వరదలు దాని కాదు, చాలా రోజుల నుంచి ఎరోడ్ అవుతూ ఉంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో మనకు సెంట్రల్ డిజైన్ ఆఫీస్ సిడిఓ టీమ్ ఆల్రెడీ వచ్చి విజిట్ చేశారు యాక్చువల్లీ. వాళ్ళ రిపోర్ట్ బట్టి నెక్స్ట్ దానికి ఏం స్టెప్స్ తీసుకోవచ్చు అనే దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇన్ ద మీన్ టైం ఏమైనా అక్కడ కూడా ఫ్లో పెరిగితే వాళ్ళని కూడా ఆ లంక నుంచి కూడా బయటికి మనం తీసుకొని వచ్చేస్తాం.
గుడివాడ లయన్స్ క్లబ్ ప్రగతి ఆధ్వర్యంలో ఆర్సీఎం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రగతి అధ్యక్షులు మాదాల సురేష్, కార్యదర్శి పామర్తి కేశవరావు, యు రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ 5,000 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయటమే లక్ష్యంగా వారం రోజుల నుంచి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. దృష్టిలోకి ఉన్న విద్యార్థులను గుర్తించి వారందరికీ త్వరలో ఉచితంగా కళ్ళజోళ్లు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామదేని వేణుబాబు, కట్ట రవీంద్ర, పోలవరపు శ్రీనివాసరావు, రావి నవీన్, అట్లూరి శశి, వి రామారావు, విజయభాస్కర్, రవీంద్రనాథ్, సనక సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. లయన్స్ క్లబ్ ప్రగతి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలోని మున్సిపల్ స్కూళ్ళల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకి నేత్ర పరీక్షలు చేయడం మొదలుపెట్టామండి. ఈరోజు ఆర్సీఎం స్కూల్లో 2వ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ పరీక్షలు చేస్తున్నాము. ఉయ్యూరు రోటరీ ఐ టెస్ట్ అండ్ దీనికి సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు వరకు దగ్గరగా 3,000 మంది దాటి మేము ఈ నేత్ర పరీక్షలు చేసామండి. వీరందరికీ కూడా సాధ్యమైనంత త్వరలో కళ్ళజోళ్ళు ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ కూడా లయన్స్ క్లబ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తామండి. రాబోయే రోజుల్లో రూరల్ మండలాల్లో కూడా మొదలు పెడుతున్నాం ఈ కార్యక్రమాన్ని. దీనివల్ల ప్రధానంగా 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల్లో దృష్టిలోపం ఉన్న సంగతి కూడా వారికి గమనించే పరిస్థితుల్లో లేని వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. వారి భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ పరీక్షలు చేస్తున్నామండి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ క్లబ్ ప్రగతి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలకి, ఆర్సీఎం స్కూల్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత సహకారం అందించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా గోరంట్ల మండలంలో పంచాయతీ కార్యదర్శిపై ఇంజనీరింగ్ అసిస్టెంట్ దాడి చేయడానికి ఖండిస్తూ గుడివాడ డివిజన్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో డివిజన్ పంచాయతీ అధికారి మెమోరాండం అందించి నిరసన వ్యక్తం చేశారు. కింది స్థాయి ఉద్యోగుల సహకారం అందించకపోతే ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలు అందజేయడం కష్టసాధ్యమవుతుందని ఉన్నతాధికారులు గోరంట్లలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం గుడివాడ డివిజన్ అధ్యక్షులు హరిబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం కార్యదర్శి లక్ష్మణరావు, సీనియర్ కార్యదర్శులు కోటయ్య, మస్తాన్, రామ్మోహన్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా గోరంట్ల మండలంలో మరి ఒక పంచాయతీ కార్యదర్శి ఫరూక్ అనేటువంటి కార్యదర్శి మీద అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరి రోజువారీ విధుల్ని సర్వేల్ని చేయమని కార్యదర్శి గట్టిగా మరి వాళ్ళని మందలించినప్పుడు తిరగబడి కొట్టడం అనేది జరిగింది. ఈ రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో కార్యదర్శుల మీద పనిభారం ఎక్కువై మరి అనేక రకాలైన ఒత్తిళ్లకు గురవుతున్న సందర్భంలో ఇలా కింది స్థాయి సిబ్బంది వారి మీద దౌర్జన్యానికి పాల్పడితే కార్యదర్శుల ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చడం చాలా అసాధ్యం. కాబట్టి ఈ సమస్యని గుడివాడ రాష్ట్ర కార్యదర్శుల సంఘం గుడివాడ డివిజన్ యూనిట్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని గుడివాడ డివిజన్ అధ్యక్షుడు కార్యదర్శి లక్ష్మణరావు మరియు ఇతర కార్యదర్శుల సమక్షంలో చేపట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం తీసుకెళ్లి ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీద చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతున్నాం. ఓకే. నువ్వు తీసేస్తే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. మండలాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. నేడు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో హేరంబ గణపతిగా దర్శనమిస్తున్న స్వామివారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్న భక్తులు. ప్రతిరోజు ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపిన పాలకవర్గ సభ్యులు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ కు పాలాభిషేకం నిర్వహించిన టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు. డిఎస్సి నియామకాలు నిలుపుదల చేసేందుకు జగన్ కోర్టులను ఆశ్రయించడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డ సత్యసాయి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.